మందుబాబు హల్చల్ చేయడంతో హైదరాబాద్ నెహ్రూ జూ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జూకు వచ్చే సందర్శకులపై నిఘా పెంచారు. జూలో నిఘాపై మా ప్రతినిధి ఇస్మాయిల్ స్పెషల్ రిపోర్ట్. హైదరాబాద్లో ఉన్నటువంటి జువాలజికల్ పార్క్లో సింహం ఎన్క్లోజర్లోకి ఒక వ్యక్తి వెళ్ళడం తర్వాత మళ్ళీ ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీకి సంబంధించి చాలా ప్రశ్నలు తలెత్తున్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గోడ ఉందో, ఈ ప్రధానంగా ఏదైతే ఇక్కడ బ్యారికేడ్ ఉందో అది హైట్ తక్కువగా ఉండడం వల్ల వెళ్ళారనేటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో అసిస్టెంట్ క్యూరేటర్ శ్రీదేవి గారు ఉన్నారు. మేడం చెప్పండి, నిజంగానే ఒక వ్యక్తి దీన్ని జంప్ చేసి వెళ్ళాడు, కొంత సెక్యూరిటీకి సంబంధించి ల్యాబ్స్ ఉందనేటువంటి క్వశ్చన్ వస్తున్నది మేడం. ఇది యాక్చువల్గా ఈ బ్యారికేడ్ కూడా లేకుండానండి. ఈ బ్యారికేడ్ 2 years బిఫోర్ అంటే గోల్డెన్ జూబ్లీ సందర్భంగా పెట్టించడం జరిగింది. కానీ ఒకవేళ ఇదే బ్యారికేడ్ పెంచితే మళ్ళీ వ్యూయింగ్ ప్రాబ్లమ్స్ అవుతుంది. అంటే చిన్నపిల్లలు చూడలేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి వాళ్ళు చూడవలసిన జంతువులు అవి, కాబట్టి ఇది ఇంతకంటే పెంచడానికి స్కోప్ ఉండదు. ఏదైనా సెక్యూరిటీని అంటే నిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒకటే సెక్యూరిటీ గార్డు ఉన్నాడు కాబట్టి జరిగినటువంటి క్వశ్చన్ కూడా వస్తుంది. ఏమైనా సెక్యూరిటీని పెంచుతారా, లేకుంటే ఇంకెటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం మేడం ఇటువంటి జరగకుండా ఉండడానికి? ఇలాంటివి జరగకుండా ఉండడానికి మా క్యూరేటర్ గారు ఒక రూపకల్పన చేసి వెళ్ళినారు. బట్ స్టిల్ ఈ ప్రతి మోడ్ దగ్గర కూడా 2-3 సెక్యూరిటీని అంటూ పెట్టడం సాధ్యం కాదు. ఎందుకంటే ఉన్న సెక్యూరిటీలో మనము డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఈరోజు ప్రాబ్లం వచ్చిందని 3 సెక్యూరిటీని పెంచితే ఇంకొక దగ్గర ప్రాబ్లం వస్తుంది. సో ఎవ్రీ మోడ్లో 3-4 అంటే ఒక 100 మంది 400-500 మందిని పెట్టినా కూడా సరిపోరు. అది వచ్చే పబ్లిక్ కూడా వాళ్ళంతటా వాళ్ళకు కూడా కొంత అవగాహన అనేది ఉండాలి. వాళ్ళ బిహేవియర్ కూడా కొంత మార్పు చెందాలండి. నా ముందట ఒక సింహాన్ని మనం చూస్తున్నాం. ఏదైతే నిన్న అతన్ని అటాక్ చేసి వచ్చినటువంటి 2 సింహాల్లో ఒక సింహం, దీన్ని రాధా అని పిలుస్తారు. ప్రస్తుతం మనం ముందట కూర్చుంది. మనతో అసిస్టెంట్ క్యూరేటర్ శ్రీదేవి గారు ఉన్నారు. మేడం, ఆ సింహం గురించి ఏమైనా చెప్తారా? దాని బిహేవియర్ ఎట్లా ఉంటుంది? సాధారణంగా అది మనుషుల దగ్గర పోయినప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తుంటుంది మేడం? యాక్చువల్గా సింహాలు ఇవి మాకు గోల్డెన్ జూబ్లీ తర్వాత ఈ 2 సింహాలు మాకు సౌదీ ప్రిన్స్ మాకు గిఫ్ట్గా ఇచ్చినారు. ఇవి 2 పేర్, ఇది ప్లస్ చీతాలు 2 ఇచ్చినారు. అప్పటి నుంచి కూడా జూలోనే ఉన్నాయి. జూలోనే మా యానిమల్ కీపర్స్తో పాటు పెరిగినాయి. ఈ ఒక సర్టెన్ ఏజ్కి వచ్చిన తర్వాత క్రాసింగ్ కూడా జరుగుతుంది. ఇవి అయితే ఈ లోపల మేము వెళ్ళినప్పుడు కూడా చూస్తాము. ఇవి మామూలుగా 2 కూడా కొంచెం సాఫ్ట్గానే ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి మాత్రం ఇట్లా జస్ట్ దగ్గరికి వెళ్తుంటేనే అటాక్ చేసే మూమెంట్లోకి వస్తాయి. నిన్నటి ఇన్సిడెంట్స్లో లక్కీగా అంత ఫెరోషియస్ లేవు. ఇదే మేటింగ్ టైం అయినుంటే అయితే హీ వుడ్ హ్యావ్ బీన్ కిల్డ్ ఎట్ దాట్ స్పాట్. బట్ అతను అక్కడికి వెళ్ళి దాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశాడు. అవి అతని మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేశాయి. సాధారణంగా అతను వాటర్లో ఉండడం కూడా అతని అదృష్టం అనుకోవచ్చా మేడం? వాటర్లోకి సింహాలు దిగుతాయా? వాటర్లో కూడా అటాక్ చేస్తాయా? దిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే వాటికి వీళ్ళు మనకి ఏమైనా హాని చేస్తారు అనే అవగాహన అనే తలంపుకి వచ్చినాయి అంటే డెఫినెట్గా వాటర్లో ఉన్న దేంట్లో ఉన్న అటాక్ చేయడానికే ప్రయత్నిస్తాయి యానిమల్స్. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇమ్మీడియట్గా యానిమల్ కీపర్ వచ్చి ఉండడం వల్ల యానిమల్ కీపర్ని అవి చాలా బాగా గుర్తుపడతాయి. ఎవరినన్నా ఏమో కానీ తన దగ్గరుండి పనిచేసే యానిమల్ కీపర్స్ని ప్రతి యానిమల్ కూడా మనకంటే ఎక్కువగా తెలివిగా ఉంటాయి. అవి వాళ్ళని గుర్తుపడతాయి. ఆ యానిమల్ కీపర్ ఉండి ఆయన సౌండ్స్ చేయడం మూలాన అది ఇంకా దగ్గరికి రావడం జరగలేదు. ఇంకొక ఫైనల్ క్వశ్చన్ మేడం, నిన్న ఏదైతే జరిగిందో ఆ ఇన్సిడెంట్ గురించి మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ని బట్టి ఎలా చూస్తారు మేడం? అది ప్యూర్ లక్ వల్ల సర్వైవ్ అయ్యాడా, లేకుంటే ఏం జరిగింది? మీరు దాన్ని అది క్యూరేటర్గా ఎట్లా చూస్తారు దాన్ని? నేను స్పెషల్లీ యానిమల్ సెక్షన్ ఇన్ఛార్జ్గా ఇట్స్ అ లక్ అండ్ ఆల్సో ఇంకా మా స్టాఫ్ వాళ్ళు చేసిన ప్రయత్నం మూలాన అది అయింది. నిన్న చూసినట్టయితే వీడియోగ్రాఫ్ చూసినట్టయితే బషీర్ అని మా గార్డెన్ సెక్షన్ అతను మా యానిమల్ కీపర్ పాపయ్య పరిస్థితి ఎట్లా ఉండేనో తలుచుకుంటేనే నాకే ఇప్పటికీ ఐ కుడ్ నాట్ కమ్ అవుట్. ఆ పరిస్థితుల్లో కూడా చాకచక్యంగా వ్యవహరించి ముందు 2 యానిమల్స్ని కూడా లోపలికి పంపించడం జరిగింది. ముందు అది ఒకటి వాళ్ళ మెయిన్ క్రెడిట్ ఇక్కడ. ప్లస్ బషీర్ అనే వ్యక్తి వెంటనే మా యానిమల్ కీపర్కి హెల్ప్ చేసి ప్లస్ ఇతన్ని బయటికి లాగడంలో
వీళ్ళిద్దరు కూడా చాలా వాళ్ళ కృషి చాలా ఉంది దీంట్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డీటెయిల్స్. మనం చూడొచ్చు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అతని అదృష్టము, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యానిమల్ కీపరు, అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడం వల్ల అతను ప్రాణాలతో బయటపడ్డాడు. నేను ఒకసారి మళ్ళీ ఆ పులిని జూమ్ చేసి చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం అది నీడలో సేద తీరుతోంది, కానీ అంతే టీవీగా, అంతే రాజసంతోని, అంతే భయంకరంగా అది అక్కడ ఉంది. ఒకవేళ ఇప్పుడు నేనున్నటువంటి ప్రాంతం నుంచి ఈ గోడ దూకి 4-5 ఫీట్లు నేను లోపలికి వెళ్తే మాత్రం ఇక్కడ నుంచి బతికే అవకాశం లేదు అనేటువంటిది చాలా స్పష్టం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అదే చెప్తున్నారు. ముఖేష్ అనేటువంటి ఒక వ్యక్తి మద్యం మత్తులో అందులోకి దిగాడు, అదృష్టం కొద్దీ బయటికి వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళు స్వీయ రక్షణ, అంటే ఇక్కడికి వచ్చి దాని మీద అవగాహన ఉండాలి, ఎంత దూరం నుంచి చూడాలి అనేటువంటిది వాళ్ళు కూడా కొంత చూసుకోవాలి. మేము సెక్యూరిటీ టైటప్ చేస్తాము, కానీ ఎవరైతే సందర్శకుంటారో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ఇక్కడ జూకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. వినోష్ వెంకట్తో ఇస్మాయిల్, సాక్షి టీవీ, హైదరాబాద్.